హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఈ వీడియో పొలిటీషియన్లకి పబ్లిక్కి కూడానండి. నిజానికి ఏందిరా బాబు ఆ రచ్చ, రప్పరప్ప అంటూ రచ్చ. ఆ తొక్కలో ఎవడో ఒక సామాన్యుడు, తెలిసి తెలియని కుర్రతనం వాడు కూడాను ఓ సినిమా ప్లకార్డు చూపిస్తే దానికింత రచ్చ ఏమిటి? రప్పరప్ప అంటూ ఎన్ని హెడ్డింగ్సో, ఎన్ని వీడియోలో యూట్యూబ్ నిండిపోయింది కదా. నిజానికి అరివోచ్చంబా, నువ్వు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు. నీ నీ సొంత విలేకరులను అందరినీ, నీ బంధుమిత్రుల్ని విందుకు పిలిచినట్టు పిలిచి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చావు. అసలు ఇంతకీ ఒక విషయం, ఓ సరే, ఇది నిజానికి జగన్ పల్నాడు యాత్ర, ఆ పర్యటన సక్సెస్ అయినందుకు కూటమి ఏడుపే. అది బొడ్డోడని బొడ్డోడికి కూడా అర్థమవుతుంది. ఇవన్నీ కాదులే కానీ ఒక సింపుల్ లాజిక్ అడుగుతాను, చెప్పండి. సరే, ఆ జగన్ యాత్రలో, పల్నాడు పర్యటనలో ఎవడో వాడు చంబా పార్టీ వాడవని, నీలం పార్టీ వాడవని, లేదా బుద్ధిహీనుడు ఎవడైనా ఏ పార్టీకైనా చెందని, సరే, వాడేదో వాడి ఉత్సాహం కొద్దీ, వాడి సినిమా అభిమానం కొద్దీ, ఇంతకసలు ఆ పుష్ప 2 అన్న సినిమాకి ఏదో దరిద్రం చుట్టూ తిరుగుతున్నట్టుంది. అది ఆ సినిమా గురించి ఎక్కడ అడుగు పెడితే అక్కడ రచ్చే. సరే, వాడేదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని కొట్టేసినట్టు రప్పరప్ప నరుకుతాం. ఆ మాట జగన్ అన్నాడా? అనలేదు కదా. అంత వేల కొద్దీ సంభవ లక్షల మంది వస్తే, అందులో ఎవడో ఏదో కూస్తే దానికి ఆ ఆర్గనైజర్కి ఎలా సంబంధమో తెలియదు. సరే, అలా అయ్యిందా అని కనుక్కొని, అయితే మనకి దాంతో సంబంధం ఏమిటి అని సరిగ్గానే ప్రశ్నించిన అతడికి జగన్కే ఆపాదించి, సరే మీరు అతన్ని భూస్థాపితం చేస్తామన్నారు. సరే, ఓకే, ఇవన్నీ కాదు కానీ ఆఫ్టర్ ఆల్ తొక్కలో ఒక బుద్ధిహీనుడు, తొక్కలో ఒక సినిమా తాలూకు, తొక్కలో ఒక డైలాగ్ని, తొక్కలో ఒక ప్లకార్డు పట్టుకుంటే దానికి ప్రతిపక్షాల వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు, జగను వీడియోలు చేస్తేనో, ఇంటర్వ్యూలు ఇస్తేనో అది వాళ్ళ సొంత ఖర్చు. యూట్యూబర్లు చేస్తే కూడా కొంతమందికి మానిటైజేషన్ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ అనే వ్యాపార సంస్థ ఇచ్చిన డబ్బులు, నాలాంటి వాళ్ళకైతే మా సొంత కష్టం. సరే, కానీ ప్రభుత్వానిది ఆ వంగలపూడి అనిత అన్నావిడ లిప్స్టిక్ స్టైల్గా వేసుకొని వచ్చి పులివెందుల ఎమ్మెల్యే గురించి అతడి సభలో, అతడి పల్నాడు పర్యటన నేపథ్యంలో ఉన్న సినిమా ప్లకార్డు గురించి ఒక ఇంటర్వ్యూలు మీరు ప్రభుత్వం తరపున అధికారిక వెబ్సైట్లలోనూ మీరు వీడియోలు పెట్టడం, అసలు అంత సమయాన్ని దానికి స్పెండ్ చేయడం, ఒక్క నిమిషానికి ప్రభుత్వం మీద పెడుతున్న ఖర్చు ఎంత? యూట్యూబర్లు వీడియోలు పెట్టినా, జగన్ పార్టీ వీడియోలు పెట్టినా అది వాళ్ళ సొంత ఖర్చు. ఒకవేళ జగన్ పార్టీకి ప్రజలు ఇస్తే అది వాళ్ళ ఇష్టం. అధికారికమైతే వసూలు చేసేయగలిగిన పన్నులు కావు. మీరు కరెంటు దగ్గర, నీళ్ళ దగ్గర, రోడ్ల మీద టోల్ ట్యాక్సులు, ప్రతిదానికి జిఎస్టీ ట్యాక్సులు కట్టించుకొని నడ్డి విరిచి మరీ కట్టించుకున్న డబ్బులు కదా. ప్రభుత్వం నడపడానికి నిమిషానికి ఎన్ని లక్షలు లేదా కోట్లు ఖర్చు అవుతున్నాయి? కాగ్ నివేదిక అడగండి ప్రజలారా, కాగ్ నివేదిక తెలుసుకోండి. కాగ్ నివేదిక ఇచ్చినా ఇవ్వకపోయినా అరివోచ్చంబా, నీ ఈ పిల్ల చేష్టలకి, చిల్లర చేష్టలకి కాలపురుషుడు మాత్రం నీకు ఇస్తాడ్రా నివేదిక. అది ప్రజాధనం. మీరు ప్రజా సమస్యల కోసం, వాటిని ప్రజా జీవన ప్రమాణాల అభివృద్ధి చేయడం కోసం ఇవ్వబడినటువంటి సొమ్ము. మీ ప్రతిపక్షాలని వేధించడానికో, ఆ వేధించింది వాళ్ళ మీద నిజంగానే ఆరోపణలలో సత్యం ఉంటాయి, జైలుకే తీసుకుపోండి. మళ్ళీ అవన్నీ వీగిపోతూ ఉంటాయి. కోర్టులు మీరు కలిసి చెర్లాట్లాడుతున్నారా? సరే, కోర్టుల సంగతి కూడా పక్కన పెట్టు. ఒకవేళ కొండొకచో 100లో 99% నీకు కోవర్టులుగా పనిచేసిన కనీసం 1% ఆయా వ్యక్తులు నిజంగా నేరగాళ్ళ, నేరం జరిగిందా లేదా అన్నది విచారణ చేస్తారనుకుందాం. నీకు మాత్రం ప్రజా సమస్యలు చర్చించేటందుకు,
ప్రజా జీవన ప్రమాణాలు పెంచేటందుకు, రాష్ట్రం అభివృద్ధి చెందేటందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం నీకు మీ ప్రభుత్వం నడవడానికి మీ మంత్రులకి జీతాలు, భత్యాలు, మీ ఎమ్మెల్యేలకు విమాన ఖర్చులు, సెక్రటరీల జీతాలు కూడా ఇవ్వబడుతుంటే నెలకి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు మీరు. అదిగాక మీరు కదిలినా మెదిలినా ప్రభుత్వ ధనమే ఖర్చు. అలాంటి చోట ఏసీల్లో కూర్చొని ఎవడో ఒక తొక్కలో ప్లకార్డు ప్రదర్శిస్తే దాని మీద చర్చోపచర్చలా. అది మిగతా ఎవ్వరు చేసినా ఓకే. యాజ్ ఎ గవర్నమెంట్ యూ షుడ్ నాట్ డూ ఇట్, బికాస్ ద మనీ ఈజ్ ఆఫ్ ది పబ్లిక్, నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఫ్రమ్ యువర్ పాకెట్స్. అరివోచంబా అనుభవిస్తావు దీనికి. ఎంతగా ఎక్స్పోజ్ అవుతున్నా నీకు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు కనిపించడం లేదు. ఎంతసేపటికి స్పయింగ్ దాంట్లో ఆ జగన్ అన్న వాడు మొత్తం పెత్తందారులందరికీ వ్యతిరేకంగా నిలబడిన ఒకే ఒక్కడు. అతడి మీద దుమ్మెత్తిపోయడానికి తప్పితే ప్రజా సమస్యల కోసం ఇసుమంత కూడా పని చేయట్లేదు. నువ్వు కాచుకో, అనుభవిస్తావు. నువ్వు దీనికి వంశపారంపర్యంగా అనుభవిస్తావు. నీ పుట్టబోయే తరంతో సహా అనుభవిస్తావు. ఇది నేను చెప్తున్న మాట కాదు, యమస్మృతి చెబుతున్న మాట. మీకు మనుస్మృతుల మీద దుమ్మెత్తిపోయడాలు తెలిసేమో కానీ యమస్మృతి తెలియదు. చిత్తగుప్తుడు నీ హృదయంలోనే గుప్తంగా దాగుండి నీ ఆలోచనల్లో ఉన్న ధర్మాన్ని కూడా రికార్డ్ చేస్తాడు. కాచుకో. వంగలపూడి అనితలు ఎక్సెట్రా చెంబా టీం మొత్తం, ఆ కూటమి టీం మొత్తం, బృందం మొత్తం కాచుకోండి. కనీసం ఇంగిత జ్ఞానంతో ఇప్పటికైనా మీ పరిస్థితి ఏమిటో తెలుసుకోండి. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు ఆమోదయోగ్యము, ఆలోచన యోగ్యము, విశ్లేషణకు అర్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.